గురుగ్రహ మార్పు వల్ల ముఖ్యంగా 3 రాసుల వారికి మాత్రము ఈ సంవత్సర కాలం అంతా కూడా విజయ ప్రాప్తి కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధించబోతుంది. ఆ 3 రాసులు ఏంటంటే మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సర కాలము చాలా అద్భుతంగా ఉంది. అంటే మే 14వ తారీఖు తర్వాత రాజయోగం సిద్ధించబోతుంది. అలాగే ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి కూడా రాజయోగం సిద్ధించబోతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే గనక కుంభరాశి వారికి బాగుంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగములు కలిగే అవకాశము ఈ యొక్క గురుగ్రహ మార్పు వల్ల జరగబోతుంది. అందుకే ఈ గురుగ్రహ మార్పు వల్ల రాబోయే రోజుల్లో గృహయోగం లేనటువంటి వారికి గృహయోగం సిద్ధిస్తుంది. వివాహం కానటువంటి వారికి శీఘ్రాతి శీఘ్రంగా అంటే తొందరగా వివాహయోగ్యము అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది. అప్పుల బాధలు ఉన్నటువంటి వారు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఒక చక్కని పరిష్కారాన్ని ఎంచుకుంటారు. అప్పుల సమస్యలు తొందరగా నయమయ్యేటటువంటి అవకాశము, క్లియర్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఏర్పడేటటువంటి అవకాశము ఈ యొక్క రాసుల వారికి తప్పకుండా ఏర్పడబోతుంది. అందుకే ఈ యొక్క గురుగ్రహం మార్పు వల్ల, రాబోయేటటువంటి ఈ 4 గ్రహాల మార్పు వల్ల ఈ రాసుల వారికి రాజయోగం సిద్ధించబోతుంది. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయాణం చేద్దాము అనుకున్నటువంటి వారికి విదేశీ యోగ్యముతో పాటు అక్కడ స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా వాళ్ళ యొక్క జాతకంలో ఉండేటటువంటి అవకాశం ఏర్పడిపోతుంది. అందుకే ఈ గ్రహ సంచారం మార్పు వల్ల ఈ యొక్క జాతకులకు రాజయోగం సిద్ధించబోతుంది. కనుక దీనివల్ల శుభయోగాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది.